నేడు ఏపీ కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల ప్రచార సభ నిర్వహించనుంది. న్యాయ సాధన సభ పేరుతో ఏపీసీసీ ఈ సభ నిర్వహిస్తోంది. అనంతపురంలో న్యూ టౌన్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏపీసీ చీఫ్ షర్మిల, రాష్ట్ర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సభలో ఈ ఎన్నికల్లో కీలకమైన హామీపై ఖర్గే, షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉంది. నేడు ఏపీ కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల ప్రచార సభ నిర్వహించనుంది. న్యాయ సాధన సభ పేరుతో ఏపీసీసీ సభ నిర్వహిస్తోంది. అనంతపురంలో న్యూ టౌన్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు మల్లికార్జున ఖర్గే, షర్మిల, రాష్ట్ర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సభలో ఎన్నికల్లో కీలకమైన ఒక హామీపై ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఇప్పటికే షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దూకుడు గెలుతున్నారో చూస్తున్నాం. సో తొలి ఎన్నికల ప్రచార సభ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది? రైట్ సతీష్, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేపడుతున్నటువంటి రాష్ట్ర పునర్నిర్మాణ పోరాట సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రం అనంతపూర్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీసీసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి, అలాగే మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తో పాటు పిడుగు రుద్రరాజు, ఇతర నాయకులంతా కూడా అక్కడే ఉండే ప్రస్తుతానికి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన విధానపరమైనటువంటి నిర్ణయాలను ఇవాళ జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో ఈ వేదిక ద్వారా ప్రకటిస్తుందని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అనంతపురాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సెంటిమెంట్ గా తీసుకుంటుందని, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు నాయకులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రైతు ఆత్మహత్యలపై అధ్యయనం దీక్షలు ఇక్కడే ప్రారంభిస్తే గతంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో రైతు కుటుంబాలు కూడా పరిహారం అందించినటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఏ ప్రాంతం నుంచి ప్రారంభించాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సిపిఎం నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఎన్నికల ప్రచార శంఖారావం సభగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు పోసడం రైట్, థ్యాంక్ యూ రాజు.